వైసీపీలో ఉన్న ప్రతి నేత అయితే కేసు లేదా జైలు ఇదే ఉండాలి. ఈ 5 ఏళ్ళు అట్ట వణికితే కానీ నెక్స్ట్ ట్రిప్‌కి వాళ్ళెవరు ఎన్నికలప్పుడు ముందుకు రాలేరు. తద్వారా మళ్ళీ మనం అధికారం హస్తగతం చేసుకోవచ్చు అన్నటువంటిది కూటమి ప్రభుత్వపు ఆలోచన. ప్రతి నాయకుడి మీదన కేసులు నడుస్తున్నాయి. అందులో వైవి సుబ్బారెడ్డి, వాడరేవు నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ వాన్పిక్ భూముల కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వాన్పిక్ భూముల కేసులో తన నిందితుడిగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ని హైకోర్టు కొట్టివేయడంతో వైవి సుబ్బారెడ్డి గత ఏడాది మే 30 సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహ్తగి వాయిదా కోరడంతో వేసవి సెలవు అనంతరం విచారణ చేపడతానని ధర్మాసనం పేర్కొంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి సంబంధించింది. కేంద్రంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన కేసు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద పిటిషన్లు, ఆ కేసులో 500 మందిని ఏమో నిందితులుగా పెట్టుకొచ్చారు అన్నీ కలిపి జగన్ మీద కేసు. 500 కేసులలో 500 సార్లు పిటిషన్లు వేస్తారు. అవన్నీ తేల్చేటప్పటికి మళ్ళీ ఇంకో రివ్యూ పిటిషన్లు వేస్తారు. ఇట్లా 10 ఏళ్ళు 12 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకెన్నాళ్ళు నడుస్తాయి ఈ కేసులు తేలవు. ఇట్లా అసలు సమస్యల్లా కేసులో కరప్షన్ జరిగిందా అన్నటువంటి పాయింట్ని తేల్చడమే వీళ్ళ వల్ల కావట్లేదు.